ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా, రైట్. ఓకే అమ్మా, సో మనం వెబ్ టెక్నాలజీ సంబంధించి లాస్ట్ యూనిట్కి చేరుకున్నాము. ఓకే, సో 4 యూనిట్స్ మనకి ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. సో 4 యూనిట్స్లో ఏంటంటే మనం హెచ్టిఎంఎల్కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకున్నాము. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాంట్లోని డిఫరెంట్ ట్యాగ్స్ ఏంటి, దాంట్లో మనం ఎలా వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాటింగ్స్, రైట్, సో టేబుల్స్, ఇమేజెస్, హైపర్ లింక్స్ ఇవన్నీ నేర్చుకున్నాం ఫస్ట్ యూనిట్లో. అలానే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సిఎస్ఎస్ సంబంధించి మనం నేర్చుకోవడం జరిగింది, క్యాస్కడింగ్ స్టైల్ షీట్ సంబంధించి. సో ఎలా మన వెబ్ పేజెస్కి మనం స్టైల్ అట్రిబ్యూట్స్ని అప్లై చేయొచ్చు. ఓకే, సో ప్రెజెంటేషన్ పరంగా మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాము. అలానే థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ అక్కడ ఇవ్వడం జరిగింది. జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే మనం మన వెబ్ పేజెస్కి డైనమిక్ నేచర్ తీసుకురావాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం క్లయింట్ సైడ్ ఇంటరాక్టివ్ నేచర్ తీసుకురావాలనుకుంటున్నామో, మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆ జావా స్క్రిప్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం థర్డ్ యూనిట్లో చదువుకోవడం జరిగింది. అలానే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం ఫోర్త్ యూనిట్లో ఉపయోగించాము. సో ఫోర్త్ యూనిట్లో మనం చేసింది ఏంటంటే హెచ్డిఎంఎల్ని జావా స్క్రిప్ట్ని కంబైన్ చేసి మనం డిహెచ్డిఎంఎల్ని క్రియేట్ చేసాము. సో డైనమిక్ హెచ్డిఎంఎల్. ఓకే, సో కస్టమైజ్ చేసుకోవడానికి, ప్రతి యూజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఆధారంగా మనం వెబ్ పేజెస్లోని కంటెంట్ని చేంజ్ చేయడానికి ఈ డిహెచ్డిఎంఎల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో దానికి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అయినటువంటి జావా స్క్రిప్ట్ ఎంతగానో మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ డేటా వ్యాలిడేషన్ లాంటి ఫంక్షన్స్ చేసేటప్పుడు మనకి హెచ్డిఎంఎల్ కంటెంట్ని జావా స్క్రిప్ట్లోకి యాక్సెస్ చేసి మనం అక్కడ వెరిఫై చేస్తాము. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్కి మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడేది. ఓకే, సో అది మొత్తం కూడా మనం ఫోర్త్ యూనిట్లో చూడడం జరిగింది. సో ఫోర్త్ యూనిట్లో ఏంటంటే హెచ్డిఎంఎల్ కంటెంట్ని జావా స్క్రిప్ట్తో మనం యాక్సెస్ చేస్తూ, మాడిఫై చేస్తూ డైనమిక్ హెచ్డిఎంఎల్ పేజెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు కూడా మనం ఈ 4 యూనిట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఈ 4 యూనిట్స్లో మనకి అపార్ట్ ఫ్రమ్ థియరీ మనకి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనం కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించడం కూడా జరిగింది మీకు. ఓకే, సో అవన్నీ కూడా మనకి ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనకి ల్యాబ్లో మనకు కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాకపోతే అన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి మనకి అన్ని యూనిట్స్ కవర్ అయ్యేలాగా ప్రోగ్రామ్స్ ఉండాలి. కాబట్టి మీరు అన్నింటిని కూడా కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి, అలానే అబ్జర్వేషన్ రికార్డు కూడా రాయాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఈ 4 యూనిట్స్ చూడడం జరిగింది అండ్ వేర్ ద ఫైనల్ మూమెంట్. సో లాస్ట్ యూనిట్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకి చాలా చిన్న యూనిట్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ఎంఎల్. ఓకే, సో నేను మీకు స్క్రీన్ షేర్ చేశానమ్మా, కనిపిస్తున్నాం అందరికి? రైట్. సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ యూనిట్, ఎక్స్ఎంఎల్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో పైన ఉన్న 4 యూనిట్స్ కూడా మనకి హెచ్డిఎంఎల్, డిహెచ్డిఎంఎల్ గురించి డిస్కస్ చేస్తే ఈ లాస్ట్ యూనిట్ అనేది మనకి ఎక్స్ఎంఎల్ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ హెచ్డిఎంఎల్. హెచ్డిఎంఎల్కి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలానే దీన్ని యూజ్ చేసే పర్పస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నార్మల్గా హెచ్డిఎంఎల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఇలాంటి చోట మనం ఎక్కువ ఉపయోగిస్తాం హెచ్డిఎంఎల్ని. కానీ ఎక్స్ఎంఎల్ వచ్చేసి ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ వెబ్ పేజెస్. ఓకే, సో ఎక్కువగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే బిజినెస్ పర్పస్కి, కమర్షియల్ పర్పస్కి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో ఎక్స్ఎంఎల్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా చాలా ఉంటాయి. నార్మల్ హెచ్డిఎంఎల్తో కంపారిజన్ చేసినప్పుడు ఎక్స్ఎంఎల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో దానికి దీనికి మనకి పోలికలు ఎక్కడ కనిపిస్తాయి అంటే హెచ్డిఎంఎల్ ఎలాగైతే ట్యాగ్స్ వాడతామో ఎక్స్ఎంఎల్ కూడా మనం అలానే ట్యాగ్స్ వాడతాం. కాకపోతే ఆ ట్యాగ్స్ని ఉపయోగించే విధానంలో, అలానే ఎక్స్ఎంఎల్ ఫైల్స్ని క్రియేట్ చేసే విధానంలో మనకి బోల్డెన తేడాలు ఉంటాయి. ఓకే, సో వాటన్నిటి గురించి ముందు చూద్దాము. సో ఫస్ట్ పుట్ దట్ ఇన్ యాజ్ ఎక్స్ఎంఎల్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్.
ఓకే, సో ఇది మనకి HTML కంటే డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఈ 5th యూనిట్ లో మనకి ఏదైతే ఇక్కడ కంటెంట్ ఇవ్వడం జరిగింది, XML సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ జస్ట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్టరీ పార్ట్. XML అంటే ఏంటో మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. సో దాని గురించి ఒకసారి నేర్చుకుందాం మనం. ఓకే, సో XML గురించి లోపలికి వెళ్లే ముందు అసలు నార్మల్ XML కి HTML కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సో XML ని HTML తో కంపారిజన్ చేసినప్పుడు వాటి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఇక్కడ మీకు ఈ టేబుల్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. సో XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ X అనేది హైలైట్ అవుతుంది మనకి. మామూలుగా ఎక్స్టెన్సిబుల్ అంటే ఈతో మనకి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ హైలైట్ అయ్యేది మాత్రం మనకి ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. అలానే HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో మీ అందరికీ తెలిసింది హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో ఏంటంటే మనం వెబ్ పేజ్ లో కంటెంట్ ని క్రియేట్ చేసే క్రమంలో టెక్స్ట్ ని ప్లేస్ చేస్తాం. అలానే దాని ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం మనం దానికి స్పెషల్ గా CSS లాంటి స్టైలింగ్ అట్రిబ్యూట్స్ ఉపయోగిస్తాము. అలానే హైపర్ లింక్స్ ఉపయోగిస్తాము, టేబుల్స్ ఉపయోగిస్తాము. ఇలాంతా కూడా మనకి HTML వస్తూ ఉంటుంది. ఓకే, సో HTML ఎక్కువగా ఏంటంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలానే CSS లాంటి వాటి సహాయంతో ప్రెజెంటేషన్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. కానీ XML ఏదైతే ఉందో ఎక్కువగా ఇది కంటెంట్ మీదే ఫోకస్ చేస్తుంది. ఓకే, దాని గురించి చూద్దాము. చూడండి, ఇక్కడ బేసిక్ వచ్చేసి అంటే XML కి ఏంటంటే ఏదైతే మన XML ఉపయోగించుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ట్యాగ్స్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే మనం XML కి సంబంధించిన పేజెస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో దీంట్లో మనకి XML ఎలాంటి ట్యాగ్స్ ఉండవు. నార్మల్ HTML లో కనుక మీరు తీసుకుంటే HTML లో మనకి ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, మీకు తెలిసిన HTML, బాడీ, టేబుల్, IMG, A, ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఏంటి HTML లో ప్రీడిఫైన్డ్ గా మనకు పొందుపరిచిన ట్యాగ్స్. కానీ XML లో అలాంటి ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉండవు. XML లో మనం ఉపయోగించుకోవాలనుకుంటే మన ట్యాగ్స్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఏ విధంగా XML పేజ్ డిజైన్ చేయాలి, ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అనేది ఖచ్చితంగా మనమే ఇవ్వాలి. ఓకే, HTML కి అలాంటి రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. మీరు HTML లో కొన్ని ట్యాగ్స్ మిస్ చేసినా అంటే మనకి జనరల్ గా HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, HTML ఓపెన్ చేస్తాము, దాంట్లో మనకి టైటిల్ పార్ట్ ఉంటుంది, బాడీ పార్ట్ ఉంటుంది. ఇంకా అదొక స్ట్రక్చరల్ ఫార్మాట్ అన్నమాట. కానీ అలాంటి స్ట్రక్చరల్ ఫార్మాట్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు. కానీ XML అనుకోండి, దానికి ఆ స్ట్రక్చరల్ ఫార్మాట్ మనమే చెప్పాలి, దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. అది డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగించేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో XML లో అయితే కేస్ సెన్సిటివ్. ఓకే, అంటే క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కి మనకి చాలా వేరియేషన్ ఉంటుంది XML లో. కానీ HTML అంత పెద్దగా పట్టించుకోదు, దట్ ఈస్ ఇన్సెన్సిటివ్. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, మనం క్యాపిటల్ లెటర్స్ లో రాసిన ట్యాగ్స్ ని స్మాల్ లెటర్స్ లో రాసి మనకి వర్కౌట్ అవుతాయి. కానీ XML అలా కాదు. XML ఏంటంటే కేస్ సెన్సిటివ్, జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం ఒక ట్యాగ్ ని క్యాపిటల్ లెటర్స్ లో ఓపెన్ చేస్తే దాని క్లోజింగ్ ట్యాగ్ కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. మనం ఒక ట్యాగ్ ని స్మాల్ లెటర్స్ లో ఓపెన్ చేస్తే దాని క్లోజింగ్ ట్యాగ్ కూడా స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. అందుకని ఇక్కడ మనం టెక్స్ట్ ని ప్లేస్ చేసే విధంలో, ఎస్పెషల్లీ ట్యాగ్స్ ని క్రియేట్ చేసే విధంలో మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ XML is కేస్ సెన్సిటివ్, whereas HTML is కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఏంటి, ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, XML వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. చెప్పాను కదండి, బిజినెస్ పర్పస్ కోసం, కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కువగా XML ఉపయోగిస్తూ ఉంటారు. అలానే HTML ఎక్కడ ఉపయోగిస్తారు, మన ఎస్పెషల్లీ మన వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసేటప్పుడు మన డేటాని ప్రెజెంట్ చేయడానికి, మన దగ్గర ఉన్నటువంటి డేటాని వెబ్ పేజ్ లో ప్రెజెంట్ చేయడానికి మనం HTML ఉపయోగిస్తాం. ఇది పర్పస్ అన్నమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఏంటి, ఎర్రర్స్ కి సంబంధించి ఇక్కడ ఎలా ఉంటుందంటే XML అసలు ఎర్రర్స్ అనేవి అలౌ చేయదు. ఓకే, ఒక చిన్న ఎర్రర్ ఉన్నా సరే మనకి XML ఫైల్ ఎర్రర్ వచ్చేస్తుంది, అసలు ఫైల్ అనేది రన్ అవుతుంది. వేరే యాజ్ ఇన్ HTML ఇట్ కెన్ ఇగ్నోర్ సమ్ స్మాల్ ఎర్రర్స్. మీరు చూసే ఉంటారు, మనం కొన్ని ట్యాగ్స్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం మర్చిపోయినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది. బికాస్ HTML ఏంటంటే అది కొన్ని దాంట్లో ఉండే పార్సర్. ఓకే, దాంట్లో ఏదైతే మనకి ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుందో వెబ్ బ్రౌజర్ లో, అది ఆటోమేటిక్ గా కొన్ని ట్యాగ్స్ ని ఫిల్ చేసుకోగలదు. బట్ వేరేయాస్ ఇన్ XML అది అలా ఒప్పుకోదు. ఓకే, మీరు ఎలాగైతే ఓపెన్ చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇవ్వాలి. ఎక్కడ కూడా మనం దాన్ని మిస్టేక్స్ చేయకూడదు. పొరపాటు మనం ఏదైనా మిస్టేక్ చేసామంటే మాత్రం XML లో అసలు అవుట్పుట్ అనేది మనకు రాదు. ఓకే, సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి XML మనం చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేసెస్. ఓకే, సో వైట్ స్పేసెస్ అంటే జనరల్ మీరు చూసే ఉంటారు, HTML లో మనకి కావాల్సినంత స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో కావాల్సినంత స్పేసింగ్ ఇచ్చినా కానీ HTML బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఆ స్పేసెస్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేసేస్తుంది. బికాస్ ఆ స్పేసింగ్ అంతా ఏంటి, మన కన్వీనియన్స్ కోసం ఆ స్టేట్మెంట్స్ మధ్య మనం గ్యాప్స్ ఇవ్వడం కానీ, ట్యాగ్స్ మధ్య గ్యాప్స్ ఇవ్వడం కానీ మనం చేస్తూ ఉంటాం. సో అది మన కన్వీనియన్స్ కోసం మనం చేస్తాం కాబట్టి బ్రౌజర్ దాన్ని ఏం పెద్ద పట్టించుకోదు, అది ట్యాగ్స్ మాత్రమే తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
బట్ వేరేజ్ ఇన్ ఎక్స్ఎంఎల్ మనం కావాలనుకుంటే వైట్ స్పేసెస్ ని కూడా మన ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ లాగా మార్చొచ్చు. అందుకని ఈ వైట్ స్పేసెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎక్స్ఎంఎల్ లో మనం దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, దాన్ని అట్టి పెట్టుకోవచ్చు. ఓకే, వైట్ స్పేసెస్ ఉండాలి అంటే ఉంటాయి, ఉండకూడదు అంటే ఉండవు. బట్ వేరేజ్ ఇన్ హెచ్టిఎంఎల్ దే ఆర్ నెగ్లిజిబుల్. అక్కడ వైట్ స్పేసెస్ గురించి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. అలానే ఇందా మనం చెప్పిన విధంగా క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, సో క్లోజింగ్ ట్యాగ్స్ అంటే మనం ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండాలని చెప్పుకుంటాం. సో ఈ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి XML లో అయితే కంపల్సరీ. ఓకే, సో కంపల్సరీ మీరు ఒక ట్యాగ్ ని ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోయారంటే మాత్రం మీకు XML ఫైల్ రన్ అవ్వదు, ఎర్రర్ వచ్చేస్తుంది. బట్ వేరేజ్ ఇన్ హెచ్టిఎంఎల్ ఏంటంటే మనకి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఆప్షనల్. ఓకే, అంటే మనం ఓపెన్ చేసిన ప్రతి ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ రాకపోయినా సరే హెచ్టిఎంఎల్ ఎలాంటి ఎర్రర్ రాదు, మనకు అవుట్పుట్ వస్తుంది. బట్ వేరేజ్ ఇన్ XML ఇది మాత్రం ఒప్పుకోదు. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండాల్సిందే అని మనం ఇన్సిస్ట్ చేస్తూ ఉంటది. ఒకవేళ మనం మర్చిపోయినా సరే మనకు వెంటనే గుర్తు చేస్తుంది, ఎందుకంటే అక్కడ అవుట్పుట్ రాదు. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నెస్టింగ్. నెస్టింగ్ అంటే ఏంటంటే మనకి ట్యాగ్స్ లోపల ట్యాగ్స్ రాస్తూ ఉంటాం. ట్యాగ్స్ లోపల ట్యాగ్స్ మనం రాస్తుంటాం. మీరు ఆల్రెడీ గుర్తుంటే కనుక HTML లో బాడీలో అదర్ ట్యాగ్స్ లో మీరు ఆర్డర్ లిస్ట్ రాసేటప్పుడు చూసారు. సో నెస్టింగ్ ట్యాగ్స్ చేస్తాం, ట్యాగ్స్ లోపల ట్యాగ్స్ రాస్తూ ఉంటాం. సో ఈ ట్యాగ్స్ లోపల ట్యాగ్స్ రాసే క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఏ ఆర్డర్ లో అయితే ఓపెనింగ్ చేసుకుంటూ వెళ్ళామో లోపలికి అదే ఆర్డర్ లో క్లోజింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ? XML లో. అదే మనకి HTML అనుకోండి, కొన్ని సార్లు అలా చేయకపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే, కొన్ని సార్లు మనం కరెక్ట్ ఓపెనింగ్ కి క్లోజింగ్ చేయకపోయినా కానీ నెస్టింగ్ సరిగా చేయకపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ వేరేజ్ ఇన్ XML ఈ నెస్టింగ్ అంటే ఏ ఆర్డర్లో అయితే మీరు లోపలికి వెళ్ళారు అదే ఆర్డర్లో బయటకు మీరు క్లోజింగ్ చేసుకుంటూ రావాలి. ఇది కనుక మీరు సరిగా చేయకపోయారంటే మాత్రం XML లో మనకు అవుట్పుట్ అనేది రాదు. ఓకే, సో అందుకని మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నార్మల్ HTML ఫైల్స్ రాసేటప్పుడు XML రాసేటప్పుడు మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా మీరు గమనించుకొని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, నోట్ చేసుకున్నాం, ఈ పాయింట్స్ నోట్ చేసుకుని అర్థమైంది కదా XML కి HTML కి డిఫరెన్సెస్. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి అందరూ. ముందు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ ఎవరో పెడితే నేను సైడ్ చేసేస్తాను. ఓకే బా, నోట్ చేసుకోండి, ఆర్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. XML కి HTML కి డిఫరెన్సెస్ ఇవి. ఓకే, మనకి లాస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. XML అంటే ఏంటి, XML కి HTML కి మధ్య ఉండే డిఫరెన్సెస్. ఓకే, యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ యూ కెన్ నోట్ డౌన్. నోట్ చేసుకోవాలి, అందరూ నోట్ చేసుకోవాలి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ యూనిట్ XML లో ఉన్నాము, మనం ఇక్కడ XML కి HTML కి డిఫరెన్సెస్ చూస్తున్నాం. ఓకే, నోట్ చేసుకోండి, ఆర్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేమా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా అందరూ, నోట్ చేసుకున్నారా?
సో ఇది మనకి XML కి HTML కి మధ్య డిఫరెన్సెస్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైందా అందరికి XML HTML డిఫరెన్సెస్. సో ప్రోగ్రామింగ్ కూడా మనం చూస్తానికి కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది మనకి. XML ఫైల్స్ కి HTML ఫైల్స్ కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఎగ్జిక్యూషనల్ డిఫరెన్స్ ఎలా ఉంటాయని మనం చూద్దాము. ఓకేమా. సో ఈ XML కి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ స్లైడ్స్ లో పొందుపరచడం జరిగింది. ఒకసారి వాటి గురించి చూద్దాము. ఓకే, సో XML ఏంటంటే ఇది నార్మల్ HTML కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఓకే, ఎస్పెషల్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు ఈ XML ని. ఓకే, సో ఇక్కడ మన XML గురించి నేర్చుకునే క్రమంలో ఎలా ఉంటుంది XML అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. దీంట్లో మనకి డిఫరెన్సెస్ ఎలా గమనించవచ్చు మీరు. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఇది ఒక శాంపిల్ XML ఫైల్. ఓకే, ఇది ఒక శాంపిల్ XML ఫైల్ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ XML ఫైల్ మీరు ఎప్పుడు రాసినా సరే దాన్ని మీరు .xml అని చెప్పి సేవ్ చేయాలి. XML ఫైల్ మీరు ఎప్పుడు రాసినా సరే ఎలాగైతే మనం HTML ఫైల్ ని .html అని సేవ్ చేస్తామో XML ని మనం .xml అని సేవ్ చేయాలి. ఓకే, అలానే XML ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఉండాల్సిన మొట్టమొదటి లైన్ ఏంటంటే చూడండి, మొట్టమొదటి లైన్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, XML కి సంబంధించినటువంటి వర్షన్ స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంటది. ఓకే, సో దట్ ఈస్ కంపల్సరీ. ఫస్ట్ లైన్ మన XML ఎప్పుడు రాయాల్సింది ఏంటంటే XML కి సంబంధించిన వర్షన్. ఓకే, సో ఇక్కడ మనకి XML వర్షన్ 1.0 అని ఉంది. దాని తర్వాత 1.1 వచ్చిన తర్వాత 2.0 కోసం ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి, కానీ బాగా పాపులర్ అయింది మాత్రం 1.0 నే. అందుకని ఇప్పటికి కూడా మన XML ఫైల్స్ ఎప్పుడు రాసినా సరే వర్షన్ 1.0 నే మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక దట్ ఈస్ రిగార్డింగ్ ద XML వర్షన్. అది ఖచ్చితంగా మనం ప్లేస్ చేయాలి. ఎందుకు అంతగా ఇన్సిస్ట్ చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే మన XML ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ పార్సర్ ద్వారా రన్ అవుతుంది అనమాట. సో ఆ పార్సర్ అంటే XML ఎగ్జిక్యూట్ చేసే ఒక ప్రోగ్రామ్ దీన్ని గుర్తించాలి. ఇది ఒక XML ఫైల్, ఇది 1.0 వర్షన్ కి సంబంధించింది అని గుర్తించాలంటే మొట్టమొదటిగా అది చూసేది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం ఏం మెన్షన్ చేసాము. ఓకే, అక్కడి నుంచి అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అందుకని మన XML ఫైల్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేట్మెంట్ XML వర్షన్ సంబంధించి మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ 3-4 లైన్స్ మనకి కామెంట్స్. ఓకే, నార్మల్ HTML లాగైతే కామెంట్స్ రాస్తాం, ఇక్కడ మనం కామెంట్స్ రాసుకోవచ్చు. అండ్ 6th లైన్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఒరిజినల్ XML ట్యాగ్స్ అన్ని కూడా మొదలవుతాయి. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తున్న ట్యాగ్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నటువంటి ట్యాగ్సే. ఇవేవి కూడా ఇంతకు ముందు డిఫైన్ చేయబడలేదు. నార్మల్ HTML మీరు అలాంటి ట్యాగ్స్ చూడరు. చూడండి, ఇక్కడ ఆర్టికల్ ఈజ్ ఎ ట్యాగ్, టైటిల్ ఈజ్ ఎ ట్యాగ్, డేట్ ఈజ్ ఎ ట్యాగ్, ఆథర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సమ్మరీ, కంటెంట్. సో ఈ ట్యాగ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం క్రియేట్ చేసుకున్న ట్యాగ్స్ అవి. ఓకే, సో ఇక్కడ ఈ XML ఫైల్లో ఒక ఆర్టికల్ కి సంబంధించినటువంటి డేటాని మెయింటైన్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలాగైతే మన HTML ఫైల్స్ రాసేటప్పుడు HTML ట్యాగ్ లోపల మిగతా ట్యాగ్స్ రాస్తామో ఇక్కడ XML లో ఏం చేస్తామంటే ఒక రూట్ ఎలిమెంట్ అనేది మనం తీసుకుంటాం. ఒక మెయిన్ ట్యాగ్ అనేది ఉంటది. ఓకే, అసలు మెయిన్ థీమ్ ఏంటి ఈ పర్టికులర్ XML ఫైల్ కి అని చెప్పి ఒక ట్యాగ్ ఉంటది. ఆ ట్యాగ్ తో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మీరు చూస్తే కనుక ఆర్టికల్ ఈజ్ ద రూట్ ఎలిమెంట్. ఓకే, మొత్తం ఈ ప్రోగ్రామ్ లో ఉన్న అన్ని ట్యాగ్స్ దీని లోపలే ఉంటాయి. ఆర్టికల్, రైట్. సో దీని లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో సబ్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ వన్ టైటిల్. చూడండి, ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి దాని అసోసియేటెడ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. తెలుసు కదా, ఓపెనింగ్ ట్యాగ్ అంటే నార్మల్ గా ఉంటది, క్లోజింగ్ ట్యాగ్ అంటే మనకి ఇలా స్లాష్ సింబల్ తో మనకి ఆబ్లిక్ టైల్ కనిపిస్తూ ఉంటది. ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి దాని క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక టైటిల్ దాని ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ మీరు ఉన్నాయి కదా, దాని మధ్యలో మనం కంటెంట్ ప్లేస్ చేస్తాం. ఇది జనరల్ ఫార్మాట్ మనం ఎప్పుడు HTML ఉపయోగించేది. ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మధ్యలో మన కంటెంట్ ని కానీ మన డేటాని కానీ ప్లేస్ చేస్తాం. సేమ్ అలా XML లో కూడా మనం అదే చేస్తాం. ఓకే, చూడండి, ఈ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మధ్యలో కంటెంట్, సింపుల్ XML. డేట్ దీనికి సంబంధించి అంటే ఈ ట్యాగ్స్ అన్ని కంపల్సరీగా ఉండాలంటే కంపల్సరీ అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకునేవే.
మనం ఏ పర్పస్కి అయితే ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేశామో ఆ పర్పస్ కోసం మనం క్రియేట్ చేసుకున్నటువంటి ట్యాగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో అందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవి ఎక్కడి నుంచి రాలేదు, మనమే రాసి పెట్టాం. ఓకే, సో టైటిల్ దానికి సంబంధించిన డేట్, దానికి సంబంధించిన ఆధార్. సో ఆధార్ అంటే ఏంటి, జనరల్ గా ఆధార్కి సంబంధించిన పేరు ఉంటది కదా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని మళ్ళీ 2 సబ్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాం. మన జనరల్ గా ఉంటాయి కదా మన పేరు, మన ఇంటి పేరు ఎలాగైతే ఉంటాయో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆ డేటా. సో ఇక్కడ చూడండి ఆధార్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసాము. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీగా ఉండాలి. అలా నెక్స్ట్ సమ్మరీ, నెక్స్ట్ కంటెంట్, ఇలా కొన్ని ట్యాగ్స్ ఇక్కడ క్రియేట్ చేసి డేటాని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, మీకు శాంపుల్ కి నేను ఇది ఒకటి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇంటింగ్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏం ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏదైతే కంటెంట్ ని మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ నే మీరు ట్యాగ్స్ రూపంలో క్రియేట్ చేస్తారు. ఓకేనా, సో ఒక పర్టికులర్ స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్, ఆ స్టూడెంట్ కి సంబంధించిన డేటా మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సో ఆ స్టూడెంట్ కి ఏవైతే అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఉంటాయి అవే ఇక్కడ మీకు ట్యాగ్స్ లాగా మారుతాయి. ఓకే, సో స్టూడెంట్ కి సంబంధించి నేమ్ ఉందనుకోండి, సో నేమ్ లో మళ్ళీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టుకోవచ్చు. స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్, ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఓకే, ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఆర్ మార్క్స్, ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ కి ఉండేటువంటి డేటాకు సంబంధించిన అట్రిబ్యూట్స్. వాటిని మనం ఇక్కడ ట్యాగ్స్ రూపంలో క్రియేట్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ మొత్తం కూడా ఏంటంటే మన డేటాకి అసోసియేటెడ్ గా ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకోవటమే. ఓకేనా, సో ఇది ఒక శాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాము ఒక ఆర్టికల్ కి సంబంధించిన ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇక దీంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తే కనుక, అంటే మనకి టెర్మినాలజీ మనం తెలుసుకోవడం కనుక చూస్తే కనుక చూడండి, మీకు ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్ మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి అంటే ఎక్స్ఎంఎల్ కి సంబంధించిన వర్షన్ స్టేట్మెంట్ రాయాలి. దట్ ఈస్ కంపల్సరీ. ఎందుకంటే ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని రన్నింగ్ లోకి తీసుకెళ్లేటప్పుడు మొట్టమొదటిగా రన్ అయ్యేది వర్షన్ స్టేట్మెంట్. దానికి అనుగుణంగానే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటది. అందుకని ఫస్ట్ మనం అది రాయాలి. నెక్స్ట్ ఒక రూట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఎక్స్ఎంఎల్ ఫైల్ కి ఒక రూట్ ఎలిమెంట్ ఉంటుంది, ఒకటే రూట్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రతి ఎక్స్ఎంఎల్ ఫైల్ కి ఒకటే రూట్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ రూట్ ఎలిమెంట్ లోపలే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ప్లేస్ చేస్తాం. ఓకే, దాంట్లోనే చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎంటీ ఎలిమెంట్స్ ఉంటాయి, మనం ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇందా మీరు చూసిన విధంగా, ఇదిగోండి ఇక్కడ మీరు చూసిన విధంగా ఇక్కడ మనకి ఆర్టికల్ అనేది రూట్ ఎలిమెంట్. ఆర్టికల్ అనేది రూట్ ఎలిమెంట్. దాంట్లో ఏమేమి ఉన్నాయి, టైటిల్, డేట్, ఆథర్, సమ్మరీ, కంటెంట్, ఇవన్నీ దాని చైల్డ్ ఎలిమెంట్స్. దాని లోపల మనం ప్లేస్ చేసాం అనమాట. ఇవన్నీ కూడా ఆర్టికల్ కిందే ఉంటాయి. అంటే ఆర్టికల్ ఈజ్ అ రూట్ ఎలిమెంట్, దాని కింద ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో కనుక మీరు గమనిస్తే ఒక డిటిడి డాక్యుమెంట్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకే, దీని గురించి మనం చూస్తాం. మనం ఒక డిటిడి డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఈ డిటిడి డాక్యుమెంట్ మనం .dtt అనే ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేస్తాం. ఏంటి డిటిడి డాక్యుమెంట్ అంటే మీరు బ్రీఫ్ గా చెప్తాను. మనం జనరల్ గా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం గ్రామర్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం, సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం. జనరల్ మీరు ఇంగ్లీష్ రాసేటప్పుడు కూడా మీరు గ్రామర్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో ఒక స్టేట్మెంట్ మీరు రాసారంటే ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని మీకు ఎప్పుడు తెలుస్తుంది, దానికి సంబంధించిన గ్రామటికల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు. ఓకే, సో ఒక గ్రామటికల్ వెరిఫికేషన్ జరగాలంటే దాని గ్రామర్ మీకు తెలిసి ఉండాలి. సో ఆ గ్రామర్ ని మీరు రాసిన స్టేట్మెంట్ ని ఒకసారి లింక్ చేసి వెరిఫై చేస్తే మీకు అర్థమైపోయింది ఆ స్టేట్మెంట్ అనేది గ్రామటికల్ గా కరెక్టా కాదా. అంతేనా, సో ఒక స్టేట్మెంట్ మీకు కరెక్టా కాదా తెలియాలంటే దానికి సంబంధించిన గ్రామర్ మీకు తెలిసి ఉండాలి. ఆ గ్రామర్ ని ఈ స్టేట్మెంట్ తో లింక్ చేసినప్పుడు ఒక్కసారి వెరిఫై చేస్తే మీకు అర్థమైపోయింది ఆ స్టేట్మెంట్ అనేది గ్రామటికల్ గా కరెక్టా కాదా అని. రైట్, ఎందుకు మనం గ్రామటికల్ గా కరెక్టా కాదా వెరిఫై చేయాలనుకుంటున్నాము, మనం ఏదైతే కంటెంట్ అక్కడ ప్రెజెంట్ చేస్తామో దట్ షుడ్ బి పర్ఫెక్ట్. ఓకే, మీరు ఇంగ్లీష్ రాశారనుకోండి, మీరు ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ రాశారంటే అది గ్రామర్ కు అనుగుణంగా అలానే దాని మీనింగ్ వచ్చేలాగా కరెక్ట్ గా ఉండాలి. ఎలా పడితే అలా రాస్తామంటే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ లో మార్క్స్ వస్తాయా, రావు, కొట్టేస్తారు. ఓకే, ఎందుకని మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మీరు రాసే టెక్స్ట్ తో పాటుగా గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ ఎక్స్ఎంఎల్ లో కూడా ఏంటంటే మీరు ఏదైతే స్ట్రక్చరల్ గా ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నారో, మీ దగ్గర ఉన్న కంటెంట్ ని ట్యాగ్స్ రూపంలో ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నారో, అది అలా రాయటం ఎంత ఇంపార్టెంట్, రాసే దాన్ని ఒక పద్ధతిగా, ఓకే, ఇందా మనం చెప్పినట్లు ఒక గ్రామర్ కి అనుగుణంగా రాయటం కూడా అంతే ఇంపార్టెంట్. సో గ్రామర్ ఏంటి, ఈ పర్టికులర్ ఎక్స్ఎంఎల్ కి సంబంధించిన గ్రామర్ ఏంటి అని చెప్పేదే దానికి అసోసియేటెడ్ గా ఉండేది ఒక డిటిడి ఫైల్.
డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటారు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మన ఇంగ్లీష్ లో రాసే స్టేట్మెంట్స్ కి గ్రామర్ ఎలాగైతే మనకి వెరిఫై చేస్తూ కరెక్ట్ గా ఉందో లేదో చూస్తూ ఉంటుందో, ఇక్కడ మనం రాసే ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కి అంతా సరిగానే ఉందా, ఏమన్నా మిస్టేక్స్ చేసామా అని వెరిఫై చేస్తూ మనకి ఎప్పటికప్పుడు చెప్పేది ఈ డిటిడి ఫైల్. ఈ రెండు కూడా లింక్అప్ అయి ఉంటాయి. ఎక్స్ఎంఎల్ ఫైల్, డిటిడి ఫైల్ లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకే, నార్మల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ రాస్తే దాంట్లో మనం పెద్ద వెరిఫికేషన్ చేసేది ఏముండదు. కానీ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎప్పుడైతే డిటిడితో రెండు లింక్అప్ అవుతాయో దేర్ వీ హ్యావ్ ఎ గ్రామర్. అప్పుడు ఖచ్చితంగా మనం గ్రామర్కి అనుగుణంగానే ఎక్స్ఎంఎల్ ఫైల్ డిజైన్ చేయాలి. ఓకే, ఆ డిటిడి గురించి మనం చూద్దాము. ఓకే, సో ఇకపోతే ఇదిగోండి, ఇది మీకు ఎక్స్ఎంఎల్, ఒక శాంపుల్ ఎక్స్ఎంఎల్. ఇది మనకి ఈ విధంగా మనకి ఎక్స్ఎంఎల్ లో మనం ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, మన ఓన్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకుంటాము, మన కంటెంట్ ఏదైతే మన ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకుంటాము, అండ్ ఈ విధంగా మనం దాని అవుట్పుట్ అనేది చూడటం జరిగింది. ఓకే, సో జనరల్ గా ఎక్స్ఎంఎల్ ఫైల్స్ లో మనం నార్మల్ పర్పస్ మనం వాడము, అందుకని దాని ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ చూడటం అనేది జరగదు. మన వరకు మనకున్న పరిధిలో మన ఎక్స్ఎంఎల్ ఫైల్ కరెక్టా కాదా అని మనం వెరిఫై చేయాలి అంటే ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని ఏదైనా బ్రౌజర్ తో ఓపెన్ చేసినప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూసిన విధంగా మనకి బ్రౌజర్ లో కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ విత్ ట్యాగ్స్ మొత్తం కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఇలా రాలేదు అంటే మన రాసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏదో మిస్టేక్ ఉన్నట్టు. మన రాసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అంతా స్ట్రక్చరల్ పరంగా అంతా కరెక్ట్ గా ఉంటే కనుక బ్రౌజర్ లో మనకి ఈ విధంగా అవుట్పుట్ కనిపిస్తూ ఉంటది. కనిపించడంతో పాటుగా ప్రతి ఎలిమెంట్ కి పక్కన ఇదిగోండి ఇలాంటి ప్లస్ మైనస్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఈ ట్యాగ్స్ అనేవి సరిగా అసోసియేట్ అయినవి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఆర్టికల్ అనేది రూట్ ఎలిమెంట్, దాని లోపల ఇదిగోండి దాని చైల్డ్ ఎలిమెంట్స్, దాని లోపల మళ్ళీ ఇంకొక సబ్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆధార్ లోపల. యూ కెన్ ఎక్స్పాండ్ ద ట్రీ. ఓకే, మీకు నేను జస్ట్ ఒక శాంపుల్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. నార్మల్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ట్యాగ్స్ లోపల ఉన్న కంటెంట్ మనకు అవుట్పుట్ లో వస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే మనం ఎక్స్ఎంఎల్ ఫైల్స్ రన్ చేస్తామో ట్యాగ్స్ తో సహా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సపోజ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. ఇదిగోండి ఇది ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ ఇట్ హియర్. ఓకే, సి నేను ఇక్కడ దీన్ని క్రోమ్ బ్రౌజర్ లో రన్ చేయడం జరిగింది. ఏదైతే ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇక్కడ మనం తీసుకున్నామో నేను ఇక్కడ ఒక సింపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, నేను దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఎక్స్ఎంఎల్ ఫైల్, సింపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్. రైట్, సో దీన్ని ఎప్పుడైతే నేను రన్ చేస్తానో ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. ఇదే మనకు అవుట్పుట్. ఇలా మనకి అవుట్పుట్ బ్రౌజర్ లో కనుక కనిపించింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మన ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా రన్ అయింది అని. ఒకవేళ ఇలా రాలేదు అంటే ఏదో మిస్టేక్ జరిగింది. ఇలా రావడంతో పాటు మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ఆ డౌన్ యారోస్ ఉంటాయి కదా, ఇమే క్లిక్ చేస్తే యూ కెన్ మినిమైజ్ దెమ్ ఆర్ యూ కెన్ ఎక్స్పాండ్ దెమ్ లైక్ దిస్. ఓకే, సో ఆ ట్యాగ్స్ ఆ ట్రీ స్ట్రక్చర్ ని మీరు కావాలంటే ఎలాబరేట్ చేయొచ్చు, ఆర్ దాన్ని సబ్ ఎలిమెంట్స్ మీరు ఇలా మినిమైజ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ చిన్న చిన్న ఆపరేషన్స్ చేసే అవకాశం మీకు వస్తుంది ఎప్పుడంటే మీ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు రాసినప్పుడు. ఓకే, సో ఒకవేళ మనం రాసిన ఎక్స్ఎంఎల్ ఫైల్లో కనుక మిస్టేక్స్ ఉంటే ఈ విధమైనటువంటి అవుట్పుట్ మనకి కనిపించదు, ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. బ్రౌజర్ లో మనకి అవుట్పుట్ రాకుండా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. మళ్ళీ మన ప్రోగ్రామ్ దగ్గర మళ్ళీ వద్దాము. నేను జస్ట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తాను. ఈ విధంగా మనకి బ్రౌజర్ అవుట్పుట్ వస్తుంది. ఇదే మనకి అవుట్పుట్. ఓకే, ఇదిగోండి ఇది ప్రోగ్రాము, ఇది దీని అవుట్పుట్. ఇంతే ఇంకా. ఎందుకంటే ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అనేవి నార్మల్ పర్పస్ లో ఉపయోగించేవి కాదు. ఓకే, ఇవి స్పెషల్ పర్పస్ కోసం బిజినెస్ లెవెల్ ఉపయోగిస్తుంటారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మన పరిధిలో మనం చూడగలిగింది ఏంటంటే మనం రాసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది సరిగానే ఉందా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రన్ అవుతుంది అనేది మాత్రం మనం చూడగలుగుతాం అనమాట. ఓకేనా, సో అందుకని మనం రాసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ సరిగా కనుక ఓపెన్ అయితే మనకి బ్రౌజర్ లో ఓపెన్ చేసినప్పుడు ఆ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి, మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకు వస్తుంది.
ఓకే, సో ఇదన్నమాట XML కి సంబంధించి. చూడండి ఆ ప్లస్ ఇది ఒక టైప్ ఆఫ్ బ్రౌజర్ మనకి ఇలా ప్లస్లు మైనస్లు వస్తాయి. ఇందా మనం చూసినట్లుగా డౌన్ యారోస్ మనం దాన్ని డ్రాప్ డౌన్ చేయడం కానీ మినిమైజ్ చేయడం కానీ చేయొచ్చు. ఓకే, సో బ్రౌజర్ టు బ్రౌజర్ ఆ ఫీచర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓల్డ్ బ్రౌజర్, ఇది మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేసినేమో క్రోమ్ బ్రౌజర్ అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ అనదర్ XML ఫైల్. ఓకే, ఇలా మనం చెప్పుకున్నాం కదా DTD ఫైల్ ని లింక్ చేయాలి, గ్రామర్ ఫైల్ మనకి కావాలి అని చెప్పి. సో ఆ గ్రామర్ ఫైల్ ని ఎలా లింక్ చేయాలి మనకి XML అంటే, మీరు చూడండి ఫస్ట్ ప్రోగ్రామ్ లో, ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎక్కడ కూడా గ్రామర్ గురించి మెన్షన్ చేయలేదు. ఎక్కడ కూడా ఈ XML ఫైల్ కి సంబంధించిన గ్రామర్ ఏంటి, దీనికి అసోసియేటెడ్ గా ఉన్నటువంటి DTD ఫైల్ ఏంటి అని మనం చెప్పలేదు. కానీ ఈ సెకండ్ ప్రోగ్రామ్ లో కనుక మీరు గమనిస్తే ఇక్కడ ఒక DTD ఫైల్ మనం మెన్షన్ చేస్తాం. ఇక నేను కర్సర్ కదిలిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఒక DTD ఫైల్ ఈ విధంగా లింక్ చేసుకోవాలి మన XML ఫైల్. ఓకే, ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని మన HTML పేజ్ లోకి లింక్ చేసుకోవడానికి ఒక లింక్ స్టేట్మెంట్ రాస్తామో, అదే విధంగా ఒక DTD ఫైల్ ని XML ఫైల్ లోకి లింక్ చేసుకోవాలంటే ఈ విధమైన స్టేట్మెంట్ మనం రాసుకోవాలి. ఇక్కడ ఈ letter.dtd అనేది మనం రాసి పెట్టుకున్న ఫైల్, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటారు. మనం చూద్దాం దాని గురించి కూడా. సో ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఫైల్ రాసుకున్న తర్వాత దాన్ని మనకి సంబంధించిన XML ఫైల్ కి ఇలా విధంగా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, ఈ DTD ఫైల్లో మనం ఏదైతే గ్రామర్ ని పొందుపరిచామో ఆ గ్రామర్ అంతా కూడా XML ఫైల్లో మనం ఫాలో అవుతున్నామా లేదా అని ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది. ఓకే, మనం DTD ఫైల్లో ఏదైతే గ్రామర్ ని మెన్షన్ చేశామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా 100% మన XML లో ఫాలో అవ్వాల్సిందే. ఓకే, DTD ఫైల్లో కనుక మనం ఇంక్లూడ్ చేస్తే ఆ DTD ఫైల్లో మనం ఏదైతే గ్రామర్ ని మెన్షన్ చేశామో ఆ గ్రామర్ ని మన XML ఫైల్లో 100% మనం ఫాలో అవ్వాల్సిందే. ఏ మాత్రం కూడా డీవియేషన్ ఉండకూడదు. 1% డీవియేషన్ ఉన్నా సరే మనకు వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. అందుకని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఏంటంటే, ఏదైతే DTD ఫైల్ మనం ఇక్కడ రాసామో దాని గ్రామర్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇదంతా కూడా ఇది ఒక XML ఫైల్. మనం చూడండి లెటర్ కి సంబంధించి రాస్తున్నాం. లెటర్ లో మనం కాంటాక్ట్స్ మెన్షన్ చేస్తాము, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఓకే, సో చూడండి దాని అడ్రస్ తర్వాత సాల్యుటేషన్, పారాగ్రాఫ్, ఇవన్నీ మనం రాసుకునేటువంటి ట్యాగ్స్. ఇవన్నీ మనం రాసుకునే ట్యాగ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండవు. ఎందుకంటే XML లో మనకి ఎలాంటి ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉండవు. మనమే ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కాంటాక్ట్ అంటే ఏముంటాయి, ఆ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, స్టేట్, జిప్, ఫోన్ నంబర్, అలానే కొన్ని ఫ్లాగ్స్ మనకు కావాలని రాసుకోవచ్చు జెండర్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ సాల్యుటేషన్, వాళ్ళని ఏమని పిలవాలి. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి మెసేజ్ ఏదైతే అది ఇక్కడ రాస్తాం. ఓకేనా, చూడండి వాళ్ళకి సంబంధించిన మెసేజ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసే అన్ని ట్యాగ్స్ కూడా మనం క్రియేట్ చేసినవే. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసినవి అన్నమాట. రైట్, సో ఇంతవరకు గుర్తుపెట్టుకున్నాం. మనం ఇక్కడ వరకు చూసింది ఏంటంటే మనకి XML అంటే ఏంటి, XML కి HTML కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సో XML అంటే ఏంటి, XML కి HTML కి డిఫరెన్సెస్ ఏంటి, అలానే XML ఫైల్ రాసేటప్పుడు మనం ఏ విధంగా మన ఓన్ ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో XML లో మనం ఏ విధంగా స్ట్రక్చరింగ్ చేయాలి, రూట్ ఎలిమెంట్స్, అలానే ఫస్ట్ స్టేట్మెంట్ XML వర్షన్, నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి చైల్డ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎలా ప్లేస్ చేయాలి. అలానే ఒక DTD అంటే గ్రామర్ ని కనుక మనం ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఆ గ్రామర్ ని ఇంక్లూడ్ చేయడం కోసం మనం ఏ విధంగా ఒక స్టేట్మెంట్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇంతవరకు మనం చూడడం జరిగింది. అలానే ఒక శాంపుల్ XML ఫైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇందాక బ్రౌజర్ లో రన్ చేసి చూసాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ శాంపుల్ XML ఫైల్ మీరు చూసిందనమాట. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. ఒకసారి చూడండి, ఇది మనకి శాంపుల్ XML ఫైల్ అన్నమాట. ఓకేనా, సో ఇది మనకి XML బేసిక్స్. ఓకే, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందమ్మా, ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? XML బేసిక్స్. ఓకే, XML అంటే ఏంటి, XML ని ఎలా మనం రాస్తాము, XML కి HTML కి డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, సో అర్థమైందమ్మా, ఏమైనా డౌట్ అడగచ్చు. ఓకే, సో ఇంకా మనకి లాస్ట్ యూనిట్ లో వచ్చాము. దీనికి మనకి చాలా సింపుల్ సిలబస్ అమ్మా. ఇంకా నెక్స్ట్ DTD గురించి చూస్తాము. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ అంటే ఏంటి, ఆ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ని మనం ఎలా రాయాలి,
నెక్స్ట్ ఆ డిటిడి ఫైల్ని మనం ఎక్స్ఎంఎల్తో ఎలా లింక్ చేయాలి, నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ని డిటిడి సహాయంతో మనం ఎలా గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేయాలి. ఓకే, సో వెరిఫై చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇదంతా కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, సో చాలా చిన్న సిలబస్ మనకి 5th యూనిట్. ఓకే, సో అర్థమైందమ్మా, ఏమైనా డౌట్ అడగచ్చు. ఒక నిమిషం. ఓకేనమ్మా, రైట్. సో మీరు అబ్జర్వేషన్ రికార్డ్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఈ వీక్ లో మీకు మండే ఈ రోజు మధ్యాహ్నం మనకి ఎంపీసీఎస్ వాళ్ళకి ల్యాబ్ ఉంది. సో ఎంపీసీఎస్ వాళ్ళు అబ్జర్వేషన్ రికార్డ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా ఉండండి ఇప్పటి వరకు జరిగినవి. ఈ రోజు ల్యాబ్ సెషన్ మనం సిఎస్ఎస్ అయిపోయింది కాబట్టి జావా స్క్రిప్ట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ శాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకసారి నోట్ చేసుకున్నాం అందరూ. మేబీ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ యూ కెన్ నోట్ డౌన్. వన్ 2 3 4 అంటే ఎవరి ఫ్యాకల్టీ కూడా కనీసం రాయిపోతే ఎలా బాగుంది. ఓకే అమ్మా, ఇది ఒక శాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆ నోట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో అర్థమైందమ్మా, ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న. అబ్జర్వేషన్ రికార్డ్ స్టార్ట్ చేశారమ్మా, అందరూ కంప్లీట్ చేస్తున్నారు? అబ్జర్వేషన్ రికార్డ్ అందరూ రాస్తున్నారా? ఓకే, సో మీరు ఆల్రెడీ ఫీజెస్ కట్టడానికి వస్తున్నారమ్మా. మేబీ నెక్స్ట్ వీక్ ఎండింగ్ లో మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేస్తాయి. సో ల్యాబ్ ఎగ్జామ్ డేట్స్ కంటే ముందే మీరు మీ అబ్జర్వేషన్ రికార్డ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే మాత్రం కంప్లీట్ చేయండి. ఓకే, సో ఈ రోజు ల్యాబ్ సెషన్ లో మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి అన్ని ప్రోగ్రామ్స్ కూడా. ఇంకా అవి మనం బ్యాలెన్స్ ఉంటే కనుక నెక్స్ట్ ల్యాబ్ లో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, రైట్. ఓకే అమ్మా, సో మధ్యాహ్నం ఎంపీసీఎస్ వాళ్ళు ల్యాబ్ సెషన్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ అబ్జర్వేషన్ రికార్డ్ మీ దగ్గర ఉంచుకోండి. ఆఫ్టర్నూన్ ఒకసారి వెరిఫై చేద్దాం వాటిని. అలానే నెక్స్ట్ సాటర్డే వచ్చినప్పుడు ఎంసీసీఎస్ వాళ్ళు మీరు చూపించాలమ్మా. కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. రైట్, ఓకే.